నమస్తే, వెల్కమ్ టు విజిల్. సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టు ప్రతిదానికి జై శ్రీరామ్ జపం రాజకీయంగా లాభపడడం, రామ్ రామ్ జపవా పరాయిమాల్ అప్నా అనే మాదిరి గుప్పెడు గుజరాతీ పారిశ్రామికవేత్తల గుప్పెట్లోకి దేశ సంపద పోగుపడుతోంది అనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దేశ అభివృద్ధి, అప్పు, ఆదాయం, అసలు లెక్కలు పక్కన పెట్టి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బిగ్ మార్కెట్ అని మన డప్పు మనం కొట్టుకోవడం తప్పితే హ్యూమన్ లైఫ్ ఇండెక్స్ HDI 2025 డిసెంబర్ 31 ఈ రోజుకి విడుదల చేసిన జాబితాలో మొత్తం దేశాలు 193 దేశాల స్థానం ఏంటి అని లెక్క తేల్చింది. విద్య, ఆరోగ్యం, ఆదాయంపై జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనేది ఆ నివేదిక సారాంశం. నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా శ్రీలంకకు 89వ స్థానం, ఇండియా, బంగ్లాదేశ్ 130వ స్థానంలో ఉన్నాయి. 193 దేశాల్లో మన స్థానం 130వ స్థానం. ఈ పరిస్థితి ఇలా ఉంటే రాజకీయ నాయకుల ఊకదంపుడు ప్రసంగాలు నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది. సరే, అసలు విషయంలోకి వెళదాం. ప్రపంచ పర్యాటక రంగంలో మన పరిస్థితి ఏంటి అన్న వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 మధ్యకాలంలో ఇండియాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం ఈ కాలంలో విదేశీ పర్యాటకుల రాక 12.4% తగ్గుదల నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 7.6 మిలియన్ మంది విదేశీ పర్యాటకులు భారత్కు రాగా 2025లో అది 6.18 మిలియన్కు పడిపోయింది. భారత్లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చిన సంవత్సరం 2019. ఆ ఏడాది మొత్తం 10.93 మిలియన్ మంది భారత్కు సందర్శించారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యేకంగా 2025 తొలి 3 త్రైమాసికాల్లోనే భారీ తగ్గుదల కనిపించడం పర్యాటక రంగానికి ఆందోళన కలిగిస్తోంది. భారత్ వెనుకబడుతుంటే మరోపక్క దూసుకెళ్తున్న ఇతర దేశాలు భారత్కు భిన్నంగా ఆసియా ప్రాంతాల్లోని కొన్ని దేశాలు విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో భారీ విజయం సాధిస్తున్నాయి. వియత్నాం దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పర్యాటక మార్కెట్. 2025 తొలి 11 నెలల్లో 19 మిలియన్కు పైగా విదేశీ పర్యాటకులు సందర్శించారు. భారత్తో పోలిస్తే 21% వృద్ధి సాధించి మలేషియా జనవరి ఆగస్టు మధ్య 28.24 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. 14.5% వృద్ధి సాధించింది. ఇక థాయిలాండ్ను కూడా వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది మలేషియా. ఇక థాయిలాండ్ విషయానికి వస్తే ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 7.56 మిలియన్ పర్యాటకులు అడుగుపెట్టారు. మలేషియా దూకుడుతో థాయిలాండ్ తన స్థానాన్ని కోల్పోయింది. ఇక చైనా విషయానికి వస్తే 2025 తొలి అగ్రభాగంలోనే 30.65 మిలియన్ విదేశీ పర్యాటకులు. చైనా అందాలు, అక్కడి అభివృద్ధి పర్యాటకులను కట్టిపడేసింది. గత ఏడాదితో పోలిస్తే 30.2% వృద్ధి. ఎంత? 30.2%. మనం -12%కు దిగజారిపోయాం. మరో దేశం మాల్దీవ్స్. చిన్న దేశమైనప్పటికీ పర్యాటకులను భారీగా ఆకర్షించింది. 2025లో 2.23 మిలియన్ పర్యాటకుల లక్ష్యంతో దాదాపు 10% వృద్ధి సాధించింది. మరి భారత్ వెనుకబడడానికి కారణాలేంటి? పర్యాటక నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్లో తగ్గుదలకు ప్రధాన కారణాలు పరిశీలిద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే వీసా విధానాలు అంత ఆకర్షణీయంగా లేకపోవడం, అంతర్జాతీయ ప్రమోషన్ క్యాంపెయిన్లు బలహీనంగా ఉండడం, డైరెక్ట్ అంతర్జాతీయ విమానాల కొరతతో పాటు పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల్లో ప్రమాణాలు నాసిరకంగా ఉండడం. ఇతర దేశాలు టూరిజం మార్కెటింగ్పై భారీ ఖర్చు చేయడం ద్వారా దూసుకుపోతున్నాయి. భారత్ పర్యాటక రంగం తిరిగి బలపడాలంటే వీసా విధానాల్లో సరళీకరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండింగ్ చేయడం, టూరిజం, ఎయిర్ కనెక్టివిటీ పెంపుపై దృష్టి పెట్టడం, గ్లోబల్ ప్రమోషన్ క్యాంపెయిన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ పర్యాటక మార్కెట్ వేగంగా కోలుకుంటున్న సమయంలో భారత్ మాత్రం ఇంకా వెనుకబడుతుండడం ఆందోళన కలిగించే అంశం. సరైన విధాన మార్పులు చేపట్టకపోతే ఆసియా పర్యాటక పోటీలో భారత్ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.